మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ప్రజలకు ఏవైతే మాట ఇచ్చినామో ఆ మాటని తప్పకుండా నెరవేర్చాలనే సంకల్పంతో పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని, మా పార్టీ ఒపీనియన్ తీసుకొని బాజాబ్తా ఎలక్షన్లకు ముందే ప్రకటించినారు. మా అధినేత అవకాశం ఉంటే కేసీఆర్ గారే సీఎం అవుతారని చెప్పి మేము ప్రకటించుకొని ఎన్నికల ప్రచారంలో పోయినాం. అంటే ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు ప్రజలు మాకు ఓటేసినారంటే మా అభిప్రాయాన్ని, మా బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే అభిప్రాయాన్ని ప్రజలు ఆమోదించినారనే చెప్తున్నాం. వాస్తవంగా ఉద్యమ సమయంలో దళితుని ముఖ్యమంత్రి చేద్దామనుకునే 100% నిజం. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్ని తీర్ల కాంగ్రెస్ పార్టీ అనను ఆంధ్ర నాయకులు ఎన్ని తీర్ల అడ్డుకుందామని ప్రయత్నం చేసినారు. వచ్చినాక కూడా విభజన చట్టంలో ఉన్న విషయాలను కూడా తుంగలో తొక్కి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు కేంద్ర ప్రభుత్వాన్ని అనేది మన కళ్ళకు కనబడ్డది. సో ఇట్లా మళ్ళీ కుట్రలు జరిగితే మళ్ళీ ఆగమైపోతాం. ఇంకో పెద్ద పాయింట్ ఏంటంటే